హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మరి కోతంత మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓ పాపం, పార్టీ ఓడిపోయినప్పటి నుండి ప్రతిరోజు మీడియా ముందు అటెండెన్స్ వేయించుకుంటుంది ఒక్క అంబటి రాంబాబే. ఆ విషయంలో జగన్కు ఒక రకంగా రైట్ హ్యాండ్లా నమ్మకంగా అంటిపెట్టుకుని ఉన్నాడు అంబటి అనుకోవచ్చు, తప్పేం లేదు. అయితే జగన్ తనను అమితంగా నమ్మినోళ్ళని నెత్తికే కుచ్చిటోపి పెడతారంటారు. మరి చూడాలి. సొంత మనిషి విజయసాయి రెడ్డికి దిక్కు దివాణం లేక బయటకు వచ్చి ఏ క్షణం జగన్ ఏం చేస్తాడో అని భయపడుతూ బిక్కుమని బతుకుతున్నాడు. ఆయనతో పోలితే అంబటెంత ఓకలో ఏక, అదేలేవా ఓకలో ఓక. సరే ఏదో చెప్పాలని సరసాల రాంబాబు యామా క్రేజీగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఆయన ఉత్సాహాన్ని కాదనడం ఎందుకు? ఇదిగో అమ్మటే మొదలెట్టు నీ రంకిలు. అది సరే, పల్నాడులో ప్యాక్షన్ రాజకీయాలు కనిపిస్తున్నాయా అంటావేంటయ్యా? ఏంది కదా, పిన్నెల్లి సోదరులు టీడీపీ నాయకులను చంపేశారట కదా. ఎంతకాలం ఈ రక్తపాతం? నువ్వు మాసిపూసి మారేడుగా చేస్తావుగా. ఏంటో చెప్పు ఆ కేసు సంగతి ముందు. వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మా ఊరు వాళ్ళే చంపారండి, మా పార్టీ వాళ్ళే చంపారండి అని చాలా తీరిగి ఇచ్చారు. ఎందుకంటే వెనక ఈ జలిశెట్టి వెంకటేశ్వర అల్లుడు తోట ఆంజనేయులు వెనక బైక్లో వస్తున్నాడు. ఇది చూసి వాళ్ళు వారిపోయారు ఈ జేబీఆర్ కారులో నుంచి. వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ రియాక్షన్స్ అన్నీ కూడా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు, చంపుకున్నారు, ఆ వీరయ్య చౌదరి లాగానే అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. దొరికిందిరా డెడ్ బాడీ పెట్టండ్రా అన్నారు. ఇద్దరిని పాపం అన్నదమ్ముల్ని పెట్టేటటువంటి కార్యక్రమానికి దిగజారిపోయారు. దీనికి మూల్యం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే పోలీసులు ఇలాంటి ఫాల్స్ కేసును రిజిస్టర్ చేస్తారో వాళ్ళకు కూడా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంది రాంబాబా ఏదో అంటా ఉన్నావు? ఏందేంది? టీడీపీ వాళ్ళు ఊసుపోక కొట్టుకుని చంపుకున్నారా? చా నిజమా? పిన్నెల్లి సోదరులు నోట్లో ఏలు పెడితే కొరికేవాళ్ళు కాదా? అయ్య నరకాసురా, ఎంత కేసును మార్చి చెబుతున్నావయ్యా రాంబాబు. నిన్ను ఇక్కడ కాదు నరకంలో చిత్రగుప్తుడు పోస్ట్ ఇప్పించి అక్కడ పంపాలి. ఏం మారుతా ఉన్నావు కేసులను? అటుదిటు ఇటు దాటు. ఆ బాను మామూలుడు కాదు అంబోతో. ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, ఈ జేబీఆర్ గారి ప్రోద్బలంతోనే ఈ కేసుని పెట్టారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కేస్. రైట్ కేసు ఏంటో అసలు నిన్ను బొక్కలో దోసి మాక్లియర్ కదా అనాల్సింది సరిపోయేది. మా చర్లలో పట్టపగలు రాక్షసుల్లో ఎంటాడు చంపేస్తే దాన్ని ఫాల్స్ కేసు అంటావా? మనిషివా మృగానివా రాంబాబా? జనం చీకొట్టక ముందే టాపిక్ మార్చు. ఈ విషయంలో నీ దగ్గర మ్యాటర్ లేదని నాకు అర్థమైందిలే. ఏరే సంగతి ఏదైనా ఉంటే చెప్పో. జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అంటానే ఉన్నారుగా. జగన్ గారు చెప్పాడుగా ఏమని, నేను విజయవాడలోనే ఉన్నాను, వెల్కమ్ అన్నాడు కదా. జగన్ గారిని అరెస్ట్ చేస్తారని అంటున్నారు. నేను విజయవాడలోనే తాడేపల్లి ప్యాలెస్లోనూ ఉంటానని చెప్పిన సాయంత్రమే మీ బాస్ బెంగళూరుకి ఎక్కేసాడు. ఆ విషయం నీకు తెలియదేమో. ఒకవేళ లెక్కర్ స్కామ్లో నీ అంచనా ప్రకారంగా జగన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? కొంచెం క్లియర్గా చెప్పు అమ్మటి. నీ అనుభవాన్ని రంగరించి మరీ చెప్పు. జగన్ గారికి అరెస్ట్ కావడం జగన్ గారి కొత్త ఏం కాదుగా. జగన్ గారు 16 మాసాలు జైల్లో ఉన్నాడుగా. జగన్ గారిని అరెస్ట్ చేస్తారు. ఓర్ని అంబటి అందుకు కాదు నిన్ను అంత అంబోతనేది. పుసుక్కున జగన్ జైలుకి వెళ్తే కొత్త ఏం కాదు. అరెస్ట్ చేస్తే హ్యాపీగా సెల్లో కూర్చుంటాడన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు ఇందబ్బా. అసలు నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో దొంగోబెట్ట. అంబటి జగన్ దృష్టిలో నువ్వు యాస్ట్రీకి ఎక్కువ, డస్ట్బిన్కి తక్కువ. అంచేత ఊరికే అలా ఊరపిచ్చక లేహ్యం స్టేట్మెంట్లు ఇవ్వక. జగన్కి తెలిస్తే నీ బాత్రూంలోకి గోడలు వచ్చేస్తుంది, మార్నింగ్కి నీ గుండెపోటు వచ్చేస్తుంది. జాగ్రత్త. నోరు జారు. అది వదిలే. జగన్ కాకుండా మరి ఇంకెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మీ పార్టీలో? ముందది చెప్పు పాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి
ఓయమ్మో నీ స్కెచ్ తగిలాడా వైసీపీ పార్టీ నేతలందరినీ బొక్కలు దోసేస్తారని జోస్యం చెబుతున్నవిందమ్మటే అప్పుడు గాని నీ కళ్ళు చల్లారవా? దుర్యోధనుడితోనే ఉంటూ కౌరవ సామ్రాజ్యాన్ని పతనం చేసి నిత్యం కోరుకున్న శకుని మామల మాట్లాడుతూ కనిపిస్తూ ఉన్నావు ఏంటమ్మటి కొంపదీసి నువ్వు కోవట్టు కాదు కదా ఎన్ని చెప్పావు అసలు నీ అరెస్ట్ ఎప్పుడో కూడా చెప్పు ఇని సంతోషిస్తాం చూద్దాం దాని సంగతి ఏంటో పెట్టమని చూద్దాం మనం ఏం చేస్తాం పోలీసులు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు లోపల వేస్తున్నారు బెయిల్కి అప్లై చేసుకుంటున్నాం బెయిల్ వచ్చిన వాళ్ళు బయటకు వస్తున్నారు రామకృష్ణ రెడ్డి పాపం 2 మాసాలు జైల్లో ఉండి బయటకు వచ్చాడుగా అయితే కక్ష తీరలా మళ్ళీ ఏంటి లోపల అన్నా అది పరిస్థితి ఓకే నీకు వాళ్ళందరినీ లోపల వేసేస్తే ఓకేనేమో కానీ నాట్ ఓకే నీతో మళ్ళీ సత్తెనపల్లి తిరునాళ్ళలో రికార్డింగ్ డాన్సులు చేయించాలయ్యా రాంబాబు అప్పుడు కానీ నీ సరదా తీరదు నేను అడిగింది ఏంది నువ్వు చెప్పింది ఏంది ఆంబటి రాంబాబు అనబడి నిన్ను పోలీసులు బొక్కలో ఎప్పుడు తీయబోతున్నారు ఎప్పుడు తొయ్యబోతున్నారు ముందు అది చెప్పు చెప్పాగా మొన్న నువ్వు రాంబాబు గారు అరెస్ట్ చేయట్లేదంటావు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అంటే నేనేం చెప్పను సమాధానం అర్థమైందా ఇంకా కాదబ్బాయి నేను ఎన్నిసార్లు చెప్పిస్తాను నాతో నన్ను అరెస్ట్ చేయదలుచుకుంటే నేను అడ్డుకోగలిగిన శక్తి ఉందా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు ఏదో ఇంకోటి ఎడ్బాడి దొరికితే మనం పెడతారేమో దగ్గరలో మరి పల్నాడులో దొరికితే పెట్టడం బాగోదని ఊరుకున్నారు కానీ ఈ గుంటూరులో ఏదైనా డెడ్ బాడీ దొరికితే ఎవడన్నా చంపుకుంటే కేసుల్లో పెడితే పెట్టారు ఇంక ముదిరి చంపి పెడతారేమో నాకు అనుమానంగా ఉంది డెడ్ బాడీ దొరకపోతే చంపేసి రాత్రిపూట వెళ్ళి ఎవరన్నా చంపేసి అంబటి రాంబాబు వీళ్ళందరూ కలిసి చంపారు అని పెట్టేస్తారేమో నాకు అనుమానంగా ఉంది 70 వచ్చినా పెడతారు 80 వచ్చినా పెడతారు అదేం కాదు నీ మాత్రం క్లారిటీ ఉంటే చాలులే రాంబాబు త్వరలో బొక్కలోకి వెళ్తానంటున్నావు ఆ ఒక్క మాట చాలు శ్రవణానందంగా ఉంది మరి సుకన్య బాధ్యతలు ఈ లోపు ఎవరికైనా అప్పగించు ఏంది జాగ్రత్త అసలే రోజులు బాగలేదు ఎవరిని నమ్మకు ఆచి తూచి ఎవరిని సెట్ చేయి జైలుకి వెళ్లే ముందు రోజు వరకు ఇట్టాగే మీడియా ముందుకొచ్చి జోకులు ఎత్తావుగా ఇక చాలులే పళ్ళన్నీ ఆ నోరుని ఒకేసారి మూసేయి బయలుదేరు ఎళ్ళవయ్యా రాంబాబు ఎళ్ళు iPad